కృపగల తండ్రి, ప్రేమగల నాయన, మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను స్వామి. ప్రతి బిడ్డ కూడా నీ వాక్యము చేత బలపరచబడి స్థిరపరచబడటానికి సహాయం చేయండి. ఆయన అభాగ్యుడను, దౌర్భాగ్యుడను స్వామి. ఎన్నిక లేని నాకు ఈ గొప్ప భాగ్యాన్ని ప్రసాదించారు. ఎందరో వాక్యం వినేటటువంటి బిడ్డలు స్వామి. ఈ వాట్సాప్ బ్యాన్ అవ్వడం వలన అందరినీ కలవలేకపోతున్నానయ్యా. అందరికీ వాక్యం వినిపించలేకపోతున్నాను తండ్రి. దయచేసి మీరు కనికరాన్ని చూపెట్టమని ప్రార్థిస్తున్నాను. నా బలహీనతలు, నా పాపములు, నా దోషాలు, అపరాధాలు ఈ శ్రేష్టమైన పరిచర్యకు అడ్డు రాకుండా మీరు వాటిని క్షమించి, నా తండ్రి, మీ వాక్యము లక్షల మంది వినున్నట్లుగా సహాయం చేయండి. బైబిలు క్రమంగా వచనం వెంబడి వచనం చెప్పుటకు ఇంతవరకు మీరు కృప దయచేశారు స్వామి. అందుకు స్తోత్రాలు. కేవలం ఇది మీ సహాయము మాత్రమే ప్రభా. అందును బట్టి స్తుతిస్తున్నాను. ఈ వాక్యాన్ని ఇంకనూ బిడ్డలు విని వారు కూడా అనేకులకు నీ వాక్యాన్ని పంపునట్లుగా ఒక్కొక్క బిడ్డను మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్క బిడ్డను ఆ రీతిగా బలపరచుమని యేసు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలు చెర నుండి వచ్చినటువంటి వారు ఈ రీతిగా పాటలు పాడుతూ వెళ్ళారు. వాక్యము సెలవిస్తుంది, అతని బంధువులకు షమయ, అజార్యేలు, మెలలై, గిలలై, మాయి, నెతనేలు, యోధ, హనాని అనువారు వీరు దైవజనుడకు దావీదు యొక్క వాద్యములను వాయించుచూ పోయిరి. వారి ముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను. వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మము దగ్గర దావీదు పురమ యొక్క మెట్ల మీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పు వైపు నీటి గుమ్మము వరకు పోయిరి. ప్రియులారా, వారు పాటలు పాడేటప్పుడు దావీదు గారు వాయిద్యములను వారు వాయిస్తూ పాటలు పాడారని వాక్యము సెలవిస్తుంది. ఈ మాటలు బాగా గమనించాలి. అయితే ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం ఈ రీతిగా చెప్పబడి ఉంది. చూడండి, 4వ వచనము 5వ వచనములో ఉన్న విషయాలు. తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమను చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు, దావీదు వలనే వాయించు వాయిద్యములను కల్పించు కొందరు పాత్రలలో ద్రాక్షరసం పోసి పానము చేయుచు, పరిమళ తైలము పూసుకొనుచుందురు గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. ప్రియులారా, ఈ స్థలంలో ఆమోస్ గారు చెప్పిన మాటలు గొర్రె పిల్లల్ని, సాలలో ఉన్న క్రొవ్విన దూడల్ని వధించి భోజనాలు చేయుచు, స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు, దావీదు వలె వాయించు వాయిద్యములు కల్పించు కొందరు అని అన్నాడు. ఈరోజు చూడండి, ఎక్కడ కూడికలు జరిగిన చాలా గంభీరంగా ఉంటాయి. ఆ గంభీరంతో పాటు ఆమోస్ గారు చెప్పినట్లు రకరకాల భోజనాలు. ప్రియులరా, గొర్రె పిల్లల్ని, కొవ్విన దూడల్ని వధించడం ఇష్టానుసారంగా. కొన్ని పర్యాయాలు మనము త్రాగము కానీ, థమ్సప్, తర్వాత ఏవో అట్లాంటివి పేర్లు నాకు తెలియలేదు, అటువంటివి ఎక్కువగా మనం తాగుతూ ఉంటాం. తినడం, తాగడం. ఒకప్పుడు తింటూ ఏదో త్రాగుబోతులాగా తాగేవాళ్ళు.
ఇప్పుడు దానికి బదులుగా రకరకాలైన పానీయాలు మనము త్రాగుతూ ఉన్నాం. పాడే పాటలు నిజంగా దేవునికి అంగీకారమా అని చూడాలి. కొందరు చాలా నమ్రతతో పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. చక్కగా వాయిద్యములు వాయిస్తూ, మహోన్నతుడైన దేవుని మహిమపరుస్తూ, చక్కటి హార్మోనియం, తబల, తాళము ఇటువంటి వాటితో. కొంతమంది పాశ్చాత్య దేశపు వాయిద్యములతో వాయిస్తూ ఊగిపోతూ ఉంటారు. గొప్ప గొప్పగా నాట్యాలు చేస్తూ ఉంటారు. వారి వారి యొక్క పాటలు, వారి యొక్క నాట్యాలు దేవునికి అంగీకారమా కాదా తెలియదు. వారి భోజనాలు కూడా చాలా భయంకరమైన భోజనాలు. ఆ రీతిగా చాలామంది భయంకరమైన భోజనాలతో పాటు విచిత్రమైన వాయిద్యములు, తరువాత భయంకరమైన స్వరాలు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. నన్ను గమనించాలి. పాటలు పాడేటప్పుడు మనము బాగా ఆలోచించాలి. పాటలు పాడడం అంటే దేవుని స్తుతించడము అని అర్థం కదా! దేవుని స్తుతించేటప్పుడు మన స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉంటానని బైబిల్ సెలవిస్తది. అంటే దేవుడు మన స్తుతుల మీద ఆసీనుడు కావాలంటే ఎంత శ్రావ్యంగా, ఎంత జాగ్రత్తగా, ఎంత నమ్రతతో, ఎంత మృదువుగా మనం ఆ గొప్ప దేవుని ఆరాధించాలను, స్తుతించాలను. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నేను చాలా స్థలాలు తిరుగుతా ఉంటాను. ఒక్కొక్కసారి నేను కూడికలకు వెళ్ళినప్పుడు అక్కడ నన్ను చూసి వాళ్ళు ఎమోషన్ అయిపోతారు. అయిపోయి నాయనో స్పీడ్‌గా డోలు, డ్రమ్ములు కొట్టి ఇప్పుడు మనం ఆరాధిస్తామని చెప్పి రభస రభస చేస్తారు. అందుకు బైబిల్ ఒక మాట అంటది. దేవుడు అల్లరికి కర్త కాడు. ఆయన జగడమాడడు, కేకలు వేయడని. మన పాట మహోన్నతుడైన దేవుడు ఆ స్తుతుల మీద వచ్చి కూర్చునేటట్టుగా ఉండాలి. ఆ కృపగల దేవునికి మనము ఆహ్వానం పలికినట్టుగా ఉండాలి. ఆ కృపగల దేవుడు సంతోషంగా మన పాటల మీద ఆలకిస్తూ కూర్చోవాలి. ఆ రీతిగా మనం పాడడం నేర్చుకుంటే మంచిది కదా! కొన్ని పర్యాయాలు పాడేటప్పుడు కొందరు నా స్వరమే వినిపించాలని గట్టిగా పాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మంచిది కాదు. కాబట్టి వారు దావీదు వాయిద్యములను వాయిస్తూ పాడుతూ ఉండగా వారి ముందర శాస్త్రియగు ఎజ్రా నడిచాడని వాక్యము సెలవిస్తది. పాటలు పాడే వాళ్ళ ముందర ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి ఎజ్రా ముందు నడుస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఎజ్రా ముందు నడుస్తున్నాడు అనడం కంటే ఎజ్రా ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ధర్మశాస్త్రోపదేశకుడు అనగా వాక్యము ముందు నడుస్తూ ఉంది అని దాని అర్థం. మనం పాడే పాటలు, మనం వాయించే వాయిద్యాలు వాక్యానుసారముగా ఉన్నాయా అనేది మనము ఆలోచించాలి. మీరందరూ దేవుని బిడ్డలే. ఆయన రక్తంతో కడగబడ్డాము అని చెప్పుకుంటున్న వారమే. మనము వాక్యానుసారంగా పాడుతున్నామా? మన ఇష్టానుసారంగా పాడుతున్నామా? ఆలోచించాలి. ఒక పర్యాయము నేను ఒక వ్యక్తిని అడిగాను. ఇదేందిది? ఈ పాటలేంది? స్త్రీలు, పురుషులు గందరగోళంగా ఎగరడం ఏంది? ఇదంతా కూడా అసభ్యంగా అనిపించడం లేదా నీకు? అంటే ఆయన చెప్పిన మాట, మేము ఆత్మలో పరవశిస్తున్నాము అని చెప్పాడు. ఆత్మలో పరవశిస్తే ప్రవచనాలు చెప్పండి. ఆత్మలో ప్రవశిస్తే పరవశమైతే భాషలు మాట్లాడండి. ఈ ఎగురుడు, దూకుడు, ఈ శబ్దాలు ఇవన్నీ ఏంది? దయచేసి గమనించాలి. వాళ్ళు చెప్పిన మాట 2 గంటలు మేము దేవుణ్ణి ఇలాగే ఆరాధిస్తామని. మీరు 10 గంటలు ఆరాధించినా ఇబ్బంది ఏమీ లేదు.
అయితే అక్కడ ప్రభువు ఉన్నాడా? లేకపోతే మనమున్నామా? లేక దెయ్యముందా? ఎవరక్కడున్నారు అనేది గమనించాలి. నువ్వు ఆడి, పాడి, ఎగిరి, దూకితే నీకు సంతోషం రావచ్చు. అయితే దేవుడు సంతోషిస్తున్నాడా? దేవుడు దుఃఖపడుతున్నాడా? అనేది కూడా గమనించాలి. ఒక తండ్రిగా మీ అందరికీ నేను 2 చేతులు జోడించి నమస్కరించి చెప్పే మాట. మన ఆర్భాటాలు కాదు, మన వాయిద్యాలు కాదు. మహోన్నతుడైన దేవుడు చాలా గౌరవనీయుడు, మర్యాదస్తుడు, సంస్కారవంతుడైన, సభ్యత కలిగిన వాడు. ఆయన మన మధ్యకు రావటానికి సంస్కారవంతంగా, సభ్యత కలిగిన వారంగా మనము పాడి ఆ కృపగల దేవుని ఆహ్వానించాలి. అప్పుడు ఆ దేవుడు సంతోషిస్తాడు. ఈ కార్యము మనందరము చేయుదుముగాక. దేవుడు ఆ గొప్ప కృపని, జ్ఞానమును మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్.